జై తెలంగాణ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను సూపర్ ఉన్నా. అందరూ బాగుండాలి, అందరిలో మనం స్టైల్గా ఉండాలి ఫ్రెండ్స్. ఈ వీడియో స్పెషల్ ఏంటి అంటే, నిన్న మనకు రీసెంట్లీగా ఒక డెత్ క్లెయిమ్ వచ్చింది. అతను ఎన్నాళ్ళు కట్టిండు? ఓన్లీ 1.5 year కట్టిండు. రోజుకు 50 రూపాయల లెక్కల అతను ఆల్ ఫ్యామిలీ కట్టించినాం. ఇప్పుడు ఏం జరిగిందంటే, అనివార్య కారణం వాళ్ళ నాయనకు అనివార్య పరిస్థితుల వల్ల హాస్పిటల్కి పోయి కొంచెం ఏదో మామూలుగా ఆరోగ్యరీత్యా అతను చనిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళకి మనము గ్రాండ్గా మన ఎల్ఐసి నుంచి మనం మస్తు సార్లు మాటలు చెప్తుంటాం. మీరు 10 రూపాయలు కట్టండి, 1,00,000 రూపాయలు ఇస్తాం, 20 రూపాయలు కట్టండి, 2 లక్షలు ఇస్తున్నాం. ఇప్పుడు అతను 50 రూపాయలు కట్టినందుకు ఫ్రెండ్స్, ఆ రోజు మనం చెప్పి 50 రూపాయలు కట్టినందుకు మన స్టేటస్ చూసి ఫాలో అయిపోయిండు. మొత్తం ఫ్యామిలీ ప్యాక్ ఇచ్చిండు. ఇప్పుడు అతను కట్టినందుకు ఈరోజు అతని కుటుంబానికి 4,31,000 మన ఆఫీస్ నుంచి మా మేనేజర్ ఎస్బిఎం సార్ గారు, మా అసిస్టెంట్ మేనేజర్ మహేష్ సార్ గారు, మన ఏజెంట్ రవికుమార్ గారు, డెవలప్మెంట్ ఆఫీసర్ పెద్ద గారు అందరం కలిసి అతనికి ఇప్పుడే చెక్ అందజేసినాం ఫ్రెండ్స్. మరి నేను ఈ వీడియో ఎందుకు మూలంగా నేను ముఖ్యంగా కోరుకోవాలంటే, మనకి ఏమో జరుగుతుందని కాదు ఫ్రెండ్స్. ఏం జరిగినా కూడా మన ఫ్యామిలీకి మనం రక్షణ కవచం లాంటి ఏమంటారు, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. 1.5 year కింద వాళ్ళు నేను చెప్పినప్పుడు పాలసీ ఎందుకు కట్టాలి అనుకునే వాళ్ళు ఈరోజు ఆ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవడం ఏందని తెలిసింది. ఇప్పుడు 4 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చినందుకు వాళ్ళకు ఆర్థికంగా ఎంతో బలంగా ఉందని వాళ్ళు వీళ్ళు ఏదో చందాలు ఇచ్చింది. అయ్యో పాపం అట్లా కాకుండా మన డబ్బులు మనమే దాచిపెట్టుకొని, ఎందుకంటే మన ఇంటికి రాజు మంత్రి సర్వస్వం మనమే కనుక మన కుటుంబం భద్రత ఉంటేనే ప్రతి కుటుంబం ఎవరి వంతు వాళ్ళు ఎవరికి ఆశించకుండా ఖచ్చితంగా మన వంతు మనం పట్టుకుంటే ఉంటే మన డబ్బులు మనం ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. లేకుంటే మన ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తుంది. ఎందుకంటే మనం ఉంటే మనం ఎంతో కష్టపడి మన ఫ్యామిలీకి తెచ్చిపెడతాం కదా ఫ్రెండ్స్. మనం లేకుంటే ఆ బాధ ఏదో వాళ్ళకి తెలుస్తుంది. ఆ బాధ చూడడానికి మనం ఉండము. ఒకవేళ చూసుకోవడానికి వచ్చినా పైనుంచి పర్మిషన్ దేనితోనికి వచ్చినా కూడా మంతరించి శల్రకోలతోనే కొడతారు ఫ్రెండ్స్. అందుకే మనం అందరం ఉన్నప్పుడే మన ఫ్యామిలీకి కావాల్సినంత పాలసీ ఎంత అనేది కాదు ఫ్రెండ్స్. మనకి ఎంత కావాల్సితే మనకెంత మన సహాయశక్తుల మనం 100 రూపాయలు సంపాదిస్తుంటే 100 రూపాయలు కట్టొద్దండి ఫ్రెండ్స్. ఓన్లీ 20% అంటే 120 రూపాయలు దాచిపెడితే ఉంటే మన పైసలు మనం ఎంజాయ్ చేస్తాం. లేకుంటే మన ఫ్యామిలీకి మన వంతు మనము మన వారసత్వానికి మనం ఇచ్చినట్టు ఉంటాం ఫ్రెండ్. ఎంత కొంతమంది ఆస్తులు గీస్తులు అవి ఎక్కడో పెద్దలు మనకి ఇచ్చిన మన వారసత్వం సంపాదిస్తాం. కానీ మనం లేనందుకే మనకు లేకుండా ఉన్నప్పుడు ఇవ్వడమే ఇన్సూరెన్స్ ఫ్రెండ్స్. అందుకే నేను ఈ వృత్తిలో జాయిన్ అయిన ఫ్రెండ్స్. ఇప్పటికీ ఈ పాలసీ ఇప్పించడం నేను 10వ నెంబర్ ఫ్రెండ్స్. చాలా గ్రాండ్గా ఫీల్ అవుతారు. వాళ్ళు లేని నోటు మనం తీర్చలేము. ఆ భగవంతుడే పుట్టించుడు అన్న చేతుల్లోనే ఉంటుంది, తీసుకుపోయాడు అని చేత. కానీ మధ్యకాలంలో మనం మనుషులం కదా, ఆలోచన చేసి జస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్లో సేవ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఎంత ఉంటే అంత సేవ్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఫ్యామిలీకి సెక్యూరిటీగా ఉంటుంది. అందుకే నేను ఎంతో మీరు కోరేది ఎందుకంటే ఈ వీడియో ప్లస్ ప్రతి ఒక్కరు ఎంత పెద్ద పాలసీ ఉన్నా చిన్నది ఉన్నా పెద్దది ప్రతి ఒక్కరు, ఎందుకంటే నిత్యంగా డైలీ కూడా కలెక్షన్ చేసి వరల్డ్ బెస్ట్ ఏజెంట్గా కూడా రివార్డ్ తీసుకుంటాం ఫ్రెండ్స్ నేను. ఎందుకంటే ఖచ్చితంగా అందరూ ఎల్ఐసిలో సేవ్ చేయండి. ఖచ్చితంగా మన కుటుంబాన్ని సేఫ్ జోన్లో పెడతారని ఆశిస్తూ అందరూ బాగుండాలి, అందులో మన స్టైల్ ఉండాలి. జై తెలంగాణ, జై హింద్, జై భారత్, జై ఎల్ఐసి.